ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రం. ఈరోజు వాగ్దాన సందేశం ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. ఇత్తడి ప్రాకారముగా చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ప్రభు ఇస్తున్న వాగ్దాన సందేశం, ఇత్తడి ప్రాకారంగా నిన్ను చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నా. ఎవరు పడగొట్టజాలరు నిన్ను. ఆమేన్. శత్రు బలవంతుడి మీద ప్రభు అధికారం ఇచ్చింది. నీకు విరోధంగా రూపించే ఆయుధము వర్ధిల్లదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. శత్రువును నీ కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. నీకు విరోధంగా మాట్లాడేవారు నీ పక్షం వారు అవుతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు మాట్లాడుచున్నాడు, ఇత్తడి ప్రాకారముగా నిన్ను చేస్తాను. ఆమేన్. ఆయన పరిచర్యలో నీవు ఉన్నావా? ప్రార్థన చెయ్యి. ఆయన నిన్ను దీవిస్తున్నాడు. ప్రభు నిన్ను ఘనపరుస్తున్నాడు. గొప్ప జనాంగంగా ప్రభు నిన్ను చేస్తున్నాడు. దేవునికి స్తుతి స్తోత్రం కలుగునుగాక. రోగము నిన్నేమీ చేయదు. ప్రభు అన్నీ నార్మల్ చేస్తాడు. ఏ రోగముతో నీ ఉన్నా స్వస్థపరుస్తున్నాడు దేవుడు. ఈరోజు ఎన్ని లక్షల అప్పులతో నీవు ఉన్నా అప్పులన్నీ దేవుడు తీసివేస్తాడు. ఈరోజు నీకు ఆదరణ కలిగిస్తున్నాడు. ఈరోజు ఆశీర్వాదం కలిగిస్తున్నాడు. గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తున్నాడు. పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగా నేను చేస్తాడు. నీకు ముందుగా వెళ్ళొచ్చు ప్రతి మెట్టను సరళం చేస్తున్నాడు దేవుడు. యెషయా 45:2 ప్రకారం ఈ అద్భుతం నీ జీవితంలో ప్రభు చేస్తున్నాడు కనుక శ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రభు ఇచ్చి మాటలు దీవించను గాక. ఆమేన్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.